లాస్ట్ 1 వీక్ నుంచి తన పైన జరుగుతున్న ట్రోల్స్ కావచ్చు, తను మోసం చేశాడు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు, తనుజన్ టార్గెట్ చేస్తున్నాడు, ఎందుకంటే దివ్యతో వెళ్ళి ముచ్చట్లు పెడుతున్నాడు, తను తీసేయమని చెప్తున్నాడు, అండ్ ఇక్కడికి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి మీరు కూడా చాలా ఫీల్ అయి ఉంటారు. అరే ఇన్ని వీక్స్ కూడా తను ఎంతో మంచిగా ఆడుతూ ఉన్నాడు, మంచి ఎంటర్టైనర్ అని చెప్పి హోస్ట్తో సహా అందరి చేత చెప్పించుకున్నాడు, ఒక్కసారిగా నెగిటివ్ అయిపోయాడు ఏంటి అని చెప్పి మీరు కూడా చాలా ఫీల్ అయి ఉంటారు. ఆ మీమ్స్ అండ్ కామెంట్స్ అండ్ ఓకే సెల్ఫిష్ సేఫ్ గేమర్ సంథింగ్ అని అంటే ఓకే. కొన్ని కామెంట్స్ అయితే మరీ వల్గర్గా ఫ్యామిలీని ఇలా టార్గెట్ చేసి వస్తుంటే హట్టింగ్ అనిపిస్తుంది. బట్ ఏంటంటే పోనీ ఆ ఐడి ఒరిజినల్ ఐడియా అని అంటే కాదు, ఫేక్ ఐడీస్. దెన్ మీకేమొస్తుంది? సరే తన్ను తిట్టారు నన్ను తిట్టారంటే యాక్సెప్టెడ్. ఫ్యామిలీ వరకు వెళ్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది. పోనీ నేను రిప్లై ఇచ్చి వాళ్ళతో మాట్లాడడానిక ఇట్స్ ఎ బాట్స్, నేను దాన్ని ఏం చేయలేను. సో ఆడియన్స్ కూడా కొంచెం ఆలోచిస్తే హ్యాపీ. ఆ బాట్స్కి ఆ కామెంట్స్ కింద కూడా మోర్ ఓవర్ మిగతా ఇచ్చే రిప్లైస్ కూడా అవి కూడా ఫేక్ అకౌంట్స్. ఆడియన్ ఏం చూస్తాడు, అది జెన్యూనా ఒరిజినల్ అకౌంటా ఫేక్ అకౌంటా వాళ్ళకి అవసరం, ఆ కామెంట్ చూస్తారు అంతే. నేనేంటి ఒక కామెంట్ వస్తుందంటే వాళ్ళు రియలా కాదా అనేది చూసుకుంటాను. ఓకే రియల్ అనుకో, నేను వాళ్ళకి పర్సనల్గా రిప్లై ఇవ్వచ్చు, ఎందుకు అనిపించింది, ఓకే అమ్మా ఈ పర్పస్లో చేసాడేమో మనకు తెలియదు కదా, ఇలా నేను నచ్చ చెప్పుకుంటా. బట్ నెక్స్ట్ వీక్ వస్తే ఆ వీక్లో ఉన్న పాయింట్ ఇలా జరిగిందమ్మా, దానికి ఇలా జరిగింది అని నేను నచ్చ చెప్పుకోవడం. బట్ అది ఫేక్ అకౌంట్స్ అయినప్పుడు నేను ఎంత ఆర్గ్యూ చేసినా వాళ్ళ టార్గెట్ ఒకటే బ్యాట్ చేయాలి. ఓకే. సో ఇమ్యూన్ అన్నా వాళ్ళ గేమ్ అన్నా ఎలా అన్నా హ్యాపీ. బట్ ఫ్యామిలీని అంటుంటేనే కొంచెం ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది. అంత కష్టపడి అంత దూరం వెళ్ళి ఫ్యామిలీ మాటలు పడాలంటే అది కొంచెం ఇదిగానే ఉంటుంది. బట్ గేమ్ కోసం తప్పదు ఇంకా. అండ్ అప్పుడప్పుడు ఇమాన్యుయల్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు, మీరు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు? ఎందుకంటే అంత స్ట్రాంగ్ పర్సన్, లైఫ్లో ఆ స్టేజ్కి వెళ్ళడానికి తను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు కావచ్చు, ఆకలితో ఉన్న డేస్ కావచ్చు, ఎంతో కష్టపడి అక్కడి వరకు వెళ్ళాడు. బట్ అదే హౌస్లోని ఇలాంటి వాటికి తను ఫీల్ అయ్యి కూర్చొని ఏడుస్తూ ఉన్నప్పుడు మీరేం అసలు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు? పేరెంట్స్ కావచ్చు ఈ టీవీలో చూస్తున్నప్పుడు. అమ్మ నాన్నకి లైవ్ కట్ చేసేసాను. అవునా? 24 hours లైవ్ చూస్తూ మా అమ్మ అయితే ఎయిట్ చేస్తుంది, అందుకని లైవ్ కట్ చేసేసాను. వాళ్ళకి మొబైల్ వాడటం అంతంత మాత్రమే. వాళ్ళకి ఎప్పుడైతే సమ్ లైవ్ వచ్చేది యాప్ ఇచ్చానో వాళ్ళు 24 hours లైవ్ చూస్తూ టాస్క్ ఆడేటప్పుడు కింద పడ్డా కానీ మా అమ్మ ఫోన్ చేసి వాడు కింద పడ్డాడని ఏడుస్తుంటే నాకు ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మనం అంటే అర్థం చేసుకోగలం, వాళ్ళు పల్లెటూరు వాళ్ళు చదువులేని వాళ్ళు అర్థం చేసుకోలేరు, వాడికి దెబ్బలు తగిలినాయేమో అన్న ఒక ఫీల్లో ఉండిపోయారు. సో వాళ్ళకి అది కట్ చేసేసి నాకు బాధ ఉంటుంది. బట్ వాడు చాలా ఎమోషనల్ క్యాండిడేట్, నేను ఏది వచ్చినా సరే గట్టిగా ఫేస్ చేయగలను. బట్ వాడు చిన్నదానికి కూడా ఎమోషనల్ అవుతాడు, ఓవర్ థింకింగ్ చేస్తాడు. ఓవర్ థింకింగ్ అని అంటే ఒక మాట ఏదన్నా అనగానే అబ్బా అనవసరంగా అనేసానే వాళ్ళు హట్ అయ్యారేమో, మళ్ళీ నేను వెళ్ళి ఒకవేళ సారీ చెప్పినా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, సారీ చెప్పాల్సిన సిచ్యువేషన్ ఇదా కాదా, ఇలా వాడే 100 క్వశ్చన్లు వేసుకుంటాడు, వాడే 100 ఆన్సర్లు ఇచ్చుకొని తర్వాత కూల్ అయ్యాక తనంత ఆలోచించే టైము ఆ గ్యాప్ ఏమనుకుంటారంటే చూడు ఇమాన్యుయల్ రాలేదు, తను కన్నింగ్ ఆలోచిస్తున్నాడు, ఈ మోడ్యులేషన్ వెళ్ళిపోతుంది. అంటే ఒక ముద్ర వేసేసారు తప్ప తను అర్థం చేసుకోవడానికి. నాకు ఒక పర్సన్ నచ్చలేదని అంటే ఎందుకు నచ్చలేదని నాకు ఒక రీజన్ ఉంటుంది. బట్ అదే నచ్చని పర్సన్ నేను అర్థం చేసుకోవటం స్టార్ట్ చేస్తే తను నాకు పాజిటివ్గానే కనపడతాడు. తను ఏ సిచ్యువేషన్లో చేశాడు అనే విధంగానే కనపడతాడు. మోసం చేశాడు ఎదుటోడు, వాడు మోసం చేశాడంటే వాడు అవసరం కొద్దీ వాడికి అవసరం అయ్యి ఇంకా సిచ్యువేషన్ వేరే దారి లేక మోసం చేస్తాడు. కావాలని ఎవడో మోసం చేయడు, వాడు సిచ్యువేషన్ అది కాబట్టి మోసం చేస్తాడు. ఓకే ఒక 2 నిమిషాలు ఆగి వాడు సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే అది మోసంలా కనపడదు, వాడు అవసరంలా కనపడుద్ది. అలా తీసేసుకుంటే హ్యాపీగానే ఉంటుంది. బట్ అలా తీసుకుంటే మోసం 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 అని అంటే అది మోసంలాగే కనపడుతుంది. ఫర్దర్గా నువ్వు ఇంకొకరు నమ్మలేవు కూడా, మన మైండ్ సెట్ ఆ స్ట్రాటజీకి దిగిపోద్ది. ఓకే. అండ్ హౌస్లో ఇన్ని రోజులు చూసారు, ఇమాన్యుయల్లో ఒక కొత్తది ఏమైనా మీకు కనిపించిందా? చాలా కనపడింది. ఏం కనిపించింది? లావు తగ్గాడు. అది కామన్, అది లావు తగ్గాడు. నేను చాలా ట్రై చేశాను, బయట ఎన్ని జిమ్ములకి వెళ్తే కానీ అవ్వదండి. వాడు ఒక్క జిమ్ జాయిన్ అయ్యా 2 రోజులు వెళ్ళి మానేశాడు. సో నాకు బాధ అనిపించింది అలా ఒక ఫుడ్ కాడ మంచి ఫుడ్. సో వాడు బయటికి రంగంలో ఫస్ట్ వండి పెట్టాలి. ఏంటి ఇష్టం ఇమాన్యుయల్కి బాగా? ఏమి ఇష్టం? నాన్ వెజ్. నాన్ వెజ్ ఏం బాగా గట్టిగా ఏం తింటాడు నాన్ వెజ్ లో? ఫుల్ వేస్తాడు. అవునా? ఫుల్ హైప్ ఫుడ్. నువ్వు డైలీ నాన్ వెజ్ పెట్టినా డైలీ తింటాడు 3 times
కుమ్మేస్తాడు. అయితే ఈ రకంగా ఆయన హౌస్ లో ఉండడం మంచిదే లేండి, కొంచెం కొంచెం వెయిట్ తగ్గుతాడు. ఎగ్జాక్ట్లీ. కొంచెం నేను ఎన్నోసార్లు అనుకున్నా, కాదు నువ్వు కొంచెం తగ్గించాలి, డైట్ ప్లాన్ చేయాలి అని అంటే మన వల్ల కాదు ఇవన్నీ. ఫోన్ చేస్తాడు మండీకి వెళ్తాడు, ఫోన్ చేస్తాడు మండీకి వెళ్ళిపోతాడు. ఇంకా మండీ అంటే వాడికి ఇంకా అదొక హ్యాపీ. ఎంత స్ట్రెస్లో ఉన్నా, షూటింగ్కి వెళ్ళొచ్చి పడుకున్నా, మంచి నిద్రలో ఉన్నా, మండీకి వెళ్దామని ఫోన్ చేస్తే 5 నిమిషాలు బయలుదేరేసి వచ్చేస్తాడు. అంత పిచ్చి. అయితే ఆయన్ని మేము మటన్ బిర్యానీ పెట్టి రప్పించుకోవచ్చు అయితే. అవునా? అయితే ఇదే మేము ఆయన ప్లే చేయాలి. అయితే ఆయన వచ్చిన తర్వాత సార్ మీకోసం మటన్ బిర్యానీ వెయిటింగ్ ఇక్కడ. తప్పకుండా వచ్చేస్తాడు. మీరు లొకేషన్ పెట్టేసి మండీ ఫోటో పెడితే చాలు వచ్చేస్తాడు. సో అంత మంచి ఫుడ్. బట్ సమ్ టైమ్స్ కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ అయితే చాలా ఉంటుంది. మీరు మిస్ అవుతున్నారా? చాలా. బికాస్ వాడిని ఇప్పుడు నేను వదిలిపెట్టి ఉండలా. ఓకే. హైదరాబాద్ లో మీరు ఆయనతో పాటే ఉంటారా? లేదు, వేరే వేరే రూమ్స్. బట్ చిన్నప్పటి నుండి కూడా ఇద్దరం ఒకటే క్లాస్. తన్ని 5th నుండి 10th వరకు హాస్టల్లో వేశారు. వాడు లేకపోతే నాకు నిద్ర పట్టేది కాదు, ఫీవర్ వచ్చేసేది. అందుకని ఎవ్రీ వీక్ ఆదివారం వచ్చింది అని అంటే ఎర్లీ మార్నింగ్ లేచి వాడి కోసం మటన్ తెచ్చేవాడిని. మా నాన్న కూడా నిద్రపోతా ఉన్నాడు, నేను వెళ్ళి మటన్ తెచ్చేవాడిని. మా అమ్మ చేత వండించుకొని వాడు స్కూల్ దగ్గరికి వెళ్ళి 10కి స్కూల్ గేట్స్ ఓపెన్ చేస్తారు, ఆదివారం అందరిని వదిలేస్తారు పేరెంట్స్ వస్తారని. నేను 6కి అక్కడ ఉండిపోయేవాడిని. 4 hours గేట్ కాడ క్యారేజ్ పట్టుకొని వాడు ఎప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడు నిద్ర లేస్తాడని ఎదురు చూసి వాడితో ఆ డే మొత్తం గడిపి వచ్చేటప్పుడు నాకు ఛార్జీలకి ఇచ్చిన డబ్బులను కొంచెం మిగిల్చి వాడికి ఇచ్చేసి ఖర్చులు పుంజుకోమని చెప్పి వచ్చేవాడిని. అంత పిచ్చివాడు అంటే. సో అక్కడ నుండి 10th అయిపోయి ఎప్పుడు వాడు బయటకు వస్తాడని ఎదురు చూసా. 10th అయిపోయి బయటకు వచ్చాడు. ఇద్దరం సేమ్ ఒకటే కాలేజీలో జాయిన్ అయ్యాం. అప్పటి నుండి ఇంకా హ్యాపీ. వాడు నా దగ్గరే ఉన్నాడు. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాళ్ళ, ఆయనకి ఎక్కువ ఉండేవాళ్ళ? నాకు అసలు ఆ జోనరే నాకు తెలియదు. నిజం చెప్పాలి. ఎగ్జాక్ట్లీ నాకున్న టెంపర్. ఇమాన్యుల్ అందగాడు కాబట్టి ఆబ్వియస్లీ లేడీ ఫ్యాన్స్ ఉంటారు. మరి మీ గురించి ఏంటి? మరి నేను నోడుదోలా, ఎవరైనా వస్తే సరే అక్క బాయ్ అక్క అక్కనేస్తారా? నా క్లాస్మేట్లనే అక్క అన్నాను. అందువల్లే అప్పటి నుండి శాంతం అయిపోయింది. ఇంకా మీరు అక్క అండి, ఇంకెప్పుడు షాదీ అవుతుంది మీకు? మరి అవ్వకపోతేనే బెటర్. మీరు ఇమాన్యుల్ కూడా అదే ఇస్తున్నారా ఏంది? ఆల్రెడీ ఆయన ఒక ఇంటైనా అవుతుంది. అసలు వాడు నన్ను ఏడిపించిన దానికి ఓకే నేను చూస్తా ఉంటాను, పెళ్లి చేసుకోవాలి రెడీగానే ఉన్నాడులేండి. హౌస్ నుంచి రావడమే లేట్, ఇంకా పెళ్లికి రెడీ అవుతాడు ఇంకా మా వాడు. అంతేనా? సో ఆ సైడ్ వాడు ఒక్కడికి చాలా హ్యాపీ. చాలా హ్యాపీ. ఓకే. అండ్ ఇమాన్యుల్ కాకుండా మీకు ఆ హౌస్ లో ఇంకెవరంటే ఇష్టం? సంజన గారు కూడా కాకుండా తనుజ గారు. తనుజ గారు ఇష్టమా? ఎగ్జాక్ట్లీ. ఎందుకు? బ్యూటీ అన్నా? అయ్యో అలానేం లేదు. వాళ్ళ కాంబినేషన్ వేరే వాళ్ళు ఎవరు చేసినా ఆ బ్యూటీనెస్ రాదు, ఆ ఫన్ జనరేట్ అవ్వదు. బికాజ్ ఒక జోడీ చేస్తున్నారంటే ఆ హీరో హీరోయిన్కి మ్యాచ్ అయితేనే మనం ఆ విజువల్స్ని చూడగలం. సో ఆ హౌస్లో వాళ్ళ విజువల్స్ తప్ప వేరే విజువల్స్ని నేను ఎక్కించుకోలేదు. సో వాళ్ళ ఫన్ కానీ వాళ్ళ గొడవలు కానీ, వాళ్ళ గొడవలను కూడా నేను ఎంజాయ్ చేస్తా. సో అది టార్గెట్ అయినా వేరే ఏది అనుకున్నా, ఆడియన్స్ వేరే ఏది అనుకున్నా నేను దాన్ని ఎంజాయ్ చేస్తా. ఓకే వాళ్ళిద్దరు పేరు ఆడియన్కి నచ్చింది, వాళ్ళిద్దరు గొడవ పట్టడం కూడా ఆడియన్కి నచ్చింది. ఓకే ఇప్పుడు దాకా కలిసి ఉన్న వీళ్ళు కొట్టుకుంటే ఎలా ఉండొచ్చు, అది సైకోయిజం అంటారు ఆడియన్స్ మాత్రం. సో వాళ్ళకి అది నచ్చింది కాబట్టి వాళ్ళిద్దరు కంటెంట్ కూడా అది ఇవ్వటం హ్యాపీయే. అండ్ మోర్ ఓవర్ సుమన్ శెట్టి గారు, అసలు ఆ సార్ని చూస్తేనే నాకు భలే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అండ్ మోర్ ఓవర్ గీతూ గారు, డెమోన్ గారు, వీళ్ళిద్దరూ ఫుల్ ఫన్నీ. వాళ్ళిద్దరు రిలేషన్ ఏమంటారు మీరు? ఫుల్ అంటే ఒక బెస్టీస్ ఉంటారు కదా వాళ్ళిద్దరు. ఏమి ఎలగటం, ఆయన ఓదార్చడం, మళ్ళీ ఎలగటం, వీళ్ళిద్దరు ఓదార్చుకోవటం. డెమాన్ గారికి మాత్రం ఫుల్ అండి. ఆయనకున్న దాన్ని ఏమంటే అర్థం చేసుకునే విధానానికి అసలు నెక్స్ట్ లెవెల్. అంటే నాకే కనుక అలాంటి బెస్ట్ ఉంటే ఇప్పుడు బై బై అని చెప్పేవాళ్ళు. బట్ ఆయనకున్న పేషెన్స్ లెవెల్కి అంతగా అర్థం చేసుకున్నారంటే అది గ్రేట్ అనే చెప్పొచ్చు. అలాంటి గయ్యాలి బెస్టీస్ ఎవరికి ఉండకూడదని కోరుకుంటున్నాను. మీకు రావాలని కోరుకుంటున్నాను. నాకు అస్సలు వద్దండి, నేను నిజంగా కోరుకుంటున్నాను. ఇంత ప్రశాంతంగా ఉంటే మేము ఎట్లా ఊరుకుంటాం చెప్పండి? అది నిజమే, అది నా సాడిజం. ఓకే, సో టాప్ 5 ఎవరుంటారు అనుకుంటున్నారు ఇప్పటి వరకు? అసలు ఈ సీజన్లోని గడిచిన అన్ని సీజన్స్లో అరే వీళ్ళు విన్నర్ అయిపోతారా, వీళ్ళు టాప్ 5 రా అని సెకండ్ వీక్కే చెప్పేయగలుగుతాం. బట్ ఈ 9th సీజన్కి వచ్చేసరికి ఒక్కడు అరే వీళ్ళున్నాడా టాప్ 5, వీడుంటాడా టాప్ 5 అని ఒక అంచనాకు రాలేకపోతున్నాం. సో మీరేనా ఏమైనా వచ్చారా? టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ ఎవ్రీ వీక్ ఒక్కొక్క విధంగా మారిపోతుంది. ఈ వీక్ ఒక పర్సన్ హీఈస్ ద విన్నర్ అని డిక్లేర్ చేసే లోపలకే
నెక్స్ట్ వీక్ ఇంకో పర్సన్ వచ్చేస్తున్నారు. అవును. సో ఎవరూ డిసైడ్ చేయలేము. ఒక ఫ్యాన్ బేస్డ్లో వెళ్తే మాత్రం తనుష గారు ఉంటారు, కళ్యాణ్ గారు ఉంటారు, ఇమ్ము ఉంటారు, సుమన్ శెట్టి గారు ఉంటారు. ఐ థింక్ రీతు ఆర్ డెమోన్ ఇద్దరిలో పోటీ నడుస్తుంది. సో ఇంకా వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటారా చెప్పలేము. సో అది చెప్పలేము. సో ఇంకా వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ బట్టి ఎవరు ఉంటారు అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు కాబట్టి మనమే డిసైడ్ చేస్తాం. లోపల ఉన్న వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఆడినా మనం డిసైడ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఓటింగ్ సెక్షన్ కానీ అదంతా ఇంకా వాళ్ళ ఇష్టం. ఓకే. అండ్ ఫ్యామిలీ వీక్ రాబోతోంది. ఇమాన్యుయల్ దగ్గరికి మీలో ఎవరు వెళ్ళినా ఫస్ట్ ఏం చెప్తారు ఇమాన్యుయల్కి? అది మళ్ళీ గేమ్కి కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు? దొరికింది కడుపు నిండా తినని మాత్రం చెప్తా. అంతే. నేను వెళ్తే కన్ఫర్మ్ గా అక్కడ దొరకదే కడుపు నిండా తినడానికి చెప్తాను. బికాస్ వాడు ఆకలితో అస్సలు ఉండలేదు. నైట్ 3కి అలా ఫోన్ చేసి నాకు ఇడ్లీ కావాలి ఆకలి అవుతుందని అంటే ఎప్పుడు క్రేవింగ్స్ వస్తే అప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. నైట్లు ఫోన్ చేసి నేను ఉండేది ఇక్కడ, వాడు ఉండేది ఎక్కడో 15 కిలోమీటర్స్, నాకు నైట్ టైం ఫోన్ చేసి నాకు కావాలి అని అంటే అప్పుడు వెళ్ళి నేను వండి వాడికి పెట్టేసి వచ్చేసేవాడిని. ఏ టైం అయినా ఇంకా వాడు షూటింగ్ నుండి వచ్చాడంటే ఆకలి అవుతుందంటే వెళ్ళిపోయేవాడిని. నేను ఉండేది సపరేట్, తను ఉండేది సపరేట్. ఇప్పుడు మీరు హౌస్ వెళ్ళడం అవ్వట్లేదు. అది ఒకటే చిన్న ప్రాబ్లం, అంత మించి ఏం లేదు. అండ్ ఏమైనా హింట్ ఇస్తారా? అరే టాప్ లో ఇగో నీకు ఇది నెగిటివ్ అయింది, టాప్ లీలు ఉంటున్నారు అని ఏం లేదా? గేమ్ వాడు ఆడితే చాలు, అంతే. ఇప్పుడు ఎలాంటి గేమ్ ఆడాడు అనేది ఆడియన్కి తెలిసిపోతుంది. రైట్. అది ఆడియన్ ఎలా తీసుకున్నా హ్యాపీయే. బయటకు వచ్చిన తర్వాత నేనేమనుకుంటున్నానంటే ఒక పర్పస్ మీద వెళ్ళాడు. అది చిన్న చిన్న స్టేజెస్లో వాడు కష్టపడి వాడు ఎంటర్టైన్మెంట్గా అంత దూరం వచ్చాడు. ఇది ఒక బిగ్ ఆపర్చునిటీయే. అక్కడ వాడు ఈ జనాల్ని ఎలా ఎంటర్టైన్ చేశాడు అనేది వాడికి మెయిన్ వెళ్ళిన పర్పస్సే అది. నేను 100 మందికి తెలుసు, ఈ స్టేజ్ వల్ల ఇంకో 100 మందికి తెలియాలి, లేదా 1000 మందికి తెలియాలి. నా ఎంటర్టైన్మెంట్ వల్ల ఇంకో 10 మందికి తెలిసినా నాకు అది హ్యాపీ. నేను దానికోసం వెళ్తున్నా. కప్పు మిగతాది అన్నీ వాడి మైండ్లోనే లేదు, వెళ్ళేటప్పుడు లేదు. నాకు ఇది ఒక ఆపర్చునిటీ, నేను ఎంటర్టైన్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. నేను అక్కడికి వెళ్తే ఇంకో 10 మంది నన్ను గుర్తుపడతారన్నా, సో నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, దెన్ హ్యాపీగా వెళ్ళు. నువ్వు వెళ్ళిన టార్గెట్ మర్చిపో, మాకు నువ్వు వెళ్ళింది ఎంటర్టైన్మెంట్ చేయడానికి, అది హ్యాపీగా చేయి. సో అందువల్లే మిగతా దగ్గర ఎక్కడ సీరియస్ అవ్వకుండా వాడు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం పోయాడు కాబట్టి వాడు ఎంటర్టైన్ చేస్తున్నాడు. అలాగే గేమ్స్ ఆడుతున్నాడు, ఎవరికి హెల్ప్ అయినా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వస్తున్నాడు, మిగతా వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒక గేమ్ స్ట్రాటజీకి వచ్చేప్పటికే మిగతా వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని ఒక స్ట్రాటజీని వాళ్ళందరికీ కూడా నేర్పించుకుంటూ ఒక టీమ్గా నెట్టుకెళ్తున్నాడు. సో ఇంతకు మించి ఏముంటుంది వాళ్ళకి, సో అదే హ్యాపీ కదా. ఇంకా అంతకుమించి మనం హింట్లు ఇవ్వడానికి కూడా ఏం లేదు. సో ఏ హింట్ ఇవ్వనంటారు, ఇంకా అవసరం జస్ట్ ఫోకస్ అంతే. కాకపోతే కొంచెం ఎమోషనల్ అవ్వద్దు అని చెప్తారు. సో ఎమోషనల్ అవ్వకుండా హ్యాపీగా నీ ఆట నువ్వు వాడు, మేము బయట హ్యాపీగానే ఉన్నాం. సో దానికోసం మాత్రమే అది ఆడు, నువ్వు చాలు అర్థం చేసుకో. అండ్ నీ వల్ల ఎవరు హర్ట్ అవ్వకుండా చూసుకో, నువ్వు ఎవరి వల్ల హర్ట్ అవ్వకుండా చూసుకో, అంతకు మించి నేనేం చెప్తాను అంతే. సో ఏదేమైనా అంటే ఇవాళ వచ్చి జనాల్లో ఉన్న అన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అరే ఇమాన్యుయల్ నెగిటివా, సేఫ్ గేమ్ ఆడుతున్నాడా, సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మీ ఆన్సర్స్ ద్వారా వాళ్ళకి ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. రావాలి, రాకపోయినా ఓకే, మనం ఇంకేం చేయలేము, ఏది వచ్చినా కూడా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్. బికాస్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే ఒక విజన్ని నేను చెప్పానే తప్ప అంతే మీ ఒపీనియన్ నేను ఎప్పుడు చెప్పలేదు. మీ ఒపీనియన్ మీది. నిజంగా తను ఎంటర్టైన్ చేస్తున్నాడు, ఆల్రౌండర్గా గేమ్స్ ఆడుతున్నాడు, అందరిని అర్థం చేసుకుంటున్నాడు అని మీకు అనిపిస్తే సపోర్ట్ చేయండి. అండ్ లేదు మీ పర్పషన్లో తను నిజంగా సేఫ్ గేమ్ లేదా కన్నింగ్ లైక్ ఫాక్స్ ఇలాంటివి ఏదైతే వస్తున్నాయో అవి మీ ఒపీనియన్ అయితే హానెస్ట్గా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. బట్ మీరు మిగతా వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మీ ఓన్ డిసిషన్ చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.